టకేలా ఆ పిల్లాడు ఒంటరిగా ఉన్నాడు. ఎవరి బిడ్డో ఏమిటో. ఆవిడే వాళ్ళ అమ్మ, అతను వాళ్ళ నాన్న. ఈ పిల్లాడు తప్పిపోయాడేమో. ఆ పాప పేరు కోకా అనుకుంటాను. నేను వచ్చేసాను బాయ్. ఇలా చూసారా, నాకు ఒక బిడ్డ దొరికింది. ఈ బిడ్డకి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు. ఈ బిడ్డకి భోజనం పెట్టి బాగా పెంచి ఇతనితో పని చేయించుకుందాం. మనం కూర్చొని తినొచ్చు. అదిరిపోయింది. అద్భుతమైన ఐడియా. వీడిని ఎక్కడికి పంపించకూడదు, చదువు నేర్పించకూడదు. వీడు మనకి దొరికిన మంచి ఇన్వెస్ట్మెంట్. అది పాప కాదు, సూపర్ మ్యాన్. అలా చూడు ఎలా ఎగురుతుందని. కబలిబాయ్, కార్నివెల్లో భూతం ఉంటుంది అని అంటుంటారు కదా, ఇది ఆ భూతమే అనుకుంటాను. అయితే ఇంకా ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం? పదముడు వెళ్దాం. ఈ పిల్లడు చాలా బాగున్నాడు. అవును, వీడి రంగు నాకు నచ్చింది. ఇకపోతే వీడి అమ్మా నాన్న ఎవరో తెలీదు. వాళ్ళకి మనం ఖచ్చితంగా రివార్డ్ ఇవ్వాల్సిందే. ఈ పిల్లడు మీ పిల్లాడేనా? మీ పిల్లాడేనా? మీరే వీడికి అమ్మ. మీకు ఈ పిల్లాడు తెలుసా? మీరు ఈ బిడ్డకి నాన్న? మీరా? మీరా? టకేలా ఏంట్రా ఇది? ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ఊరికే జుట్టు పీకుంటే సరిపోదు. ముందు వీడి అమ్మ నాన్నల్ని వెతకాలి. కానీ ఎలా కనుక్కుంటారు? మీరే ఒక ఐడియా చెప్పండి బాస్. ముందుగా ఇలాంటి ఒక బిడ్డ ఇక్కడ కనపడకుండా పోయిందని మనం అనౌన్స్మెంట్ చేయాలి. వినండి వినండి వినండి, ఒక ముఖ్యమైన ప్రకటన మేము చేయబోతున్నాం. ఒక అందమైన పిల్లాడు ఇక్కడ మాకు దొరికాడు. ఈ పిల్లాడు మీ పిల్లాడే అయితే వచ్చి మా దగ్గర నుంచి తీసుకువెళ్ళండి. ఆగండి పిల్లలు. మీ ఇద్దరి హెయిర్ స్టైల్, ఆ తర్వాత ఈ పాప ఒక హెయిర్ స్టైల్ బాగా మ్యాచ్ అయిపోయింది. ఈ పాప మీ తమ్ముడా ఏంటి? లేదు లేదు, నా ట్విన్ బ్రదర్ తానే. తన పేరు టప్పు, వీడి పేరు గప్పు. టప్పు గప్పు, మీరిద్దరూ హెయిర్ ఎక్కడ కట్ చేయించుకుంటారో చెప్తారా? జూనీబాయ్ సలూన్ లోనే. ఈ లోకంలోనే ఇలాంటి హెయిర్ కట్ జూనీబాయ్ మాత్రమే చేయగలుగుతాడు. మాకు ఆ జూనీ బాయ్ సెలూన్ ఎక్కడుందో చూపిస్తావా? కార్నివెల్ ని దాటి వెళ్ళండి, రైట్ కట్ చేయండి, దాని తర్వాత లెఫ్ట్ కట్ చేయండి, దాని తర్వాత మీరు మెల్లగా రైట్ సైడ్ కట్ అయ్యి లెఫ్ట్ సైడ్ చూసారంటే అక్కడ ఒక సలూన్ ఉంటుంది. అయితే ఈ చోటలో కోకా గురించిన విషయాలు తెలుసుకోవచ్చు. నా కటింగ్ చాలా ఫేమస్ అయిన కటింగ్. చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు నేను చాలా ఈజీగా కట్ చేస్తాను. నీకు చేయమంటావా ఏంటి? నీకు చేయాలా లేకపోతే ఈ పిల్లోడికి చేయాలా? లేదు లేదు జూనీ బాయ్, మేము కటింగ్ చేయించుకోవడానికి రాలేదు. మాకు కావాల్సింది ఈ కుర్రాడు గురించిన వివరాలు. ఏమయ్యా, మీ అబ్బాయిని తీసుకొచ్చి నా దగ్గర అడిగితే నాకేం తెలుస్తుంది? మీరు అనుకున్నట్టుగా ఇది నా అబ్బాయి కాదు. తను కార్నివెల్లో దొరికాడు. అప్పటి నుంచి తనని వెతుక్కుంటూ ఎవరు రాలేదు. తన అమ్మా నాన్నని కనిపెట్టాలి. మనకి దొరికిన ఒకే క్లూ తన హెయిర్ స్టైల్ మాత్రమే. అదే హెయిర్ స్టైల్ మీకు కూడా ఉంది. అందువల్ల మేము వెతుక్కుంటూ మీ చోటికే వచ్చేసాం. ఇది ఆ కోకో వాళ్ళ బిడ్డయ్యా. వాళ్ళ నాయన కూడా ఇక్కడికి క్రాప్ కోసం ఒకసారి వచ్చాడు. నా ఫేమస్ అయిన హెయిర్ స్టైల్ ని చూసిన తర్వాత అదే మాదిరి చేయమన్నాడు. అలా స్కూటర్ మీద వెళ్తుంటే స్కూటర్ ఫేమస్ అయింది. నా తమ్ముడు మెకానిక్, వాడే ఆ స్కూటర్ ని రెడీ చేశాడు. మేమిద్దరం నిజంగా చాలా టాలెంట్ అయిన వాళ్ళం. నేను హెయిర్ కటింగ్ చేస్తాను, నా తమ్ముడు స్కూటర్ మెకానిక్. నా తమ్ముడు కనుక వెళ్ళి అడిగితే వాళ్ళ అడ్రస్ మీకు చెప్పేస్తాడు. చాలా థ్యాంక్స్ జూనీ బాయ్. మీరు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్. మేము వెళ్ళి లూనీ బాయ్ ని కలుస్తాం. పదండి వెళ్దాం. వాడన్ని తొందరగా మర్చిపోతాడు. వాడికి అసలు ఎక్కువసేపు ఏది జ్ఞాపకం ఉండదు.
ఏ చోటు, త్వరగా ఒక టీ తీసుకురావయ్యా. ఓ ఓ మీరు వచ్చేసారా? సరే, వెల్కమ్ వెల్కమ్. మిమ్మల్ని ఆ చటర్జీ సారే కదా పంపారు, నాకు బాగా తెలుసు. రండి, వచ్చి కూర్చోండి. మీకు ముగ్గురు కూర్చొని వెళ్ళేటట్టు 2 వీలర్ రెడీ చేయాలా, లేదా ఒక సీట్ లో ముగ్గురు కూర్చునేటట్టు చేయాలా? లేదండి, మేం ముగ్గురు జూలీబాయ్ పంపిస్తే వచ్చాం. ఏ జూనీ? ఓ జూనీ జూనీ, ఇప్పుడు అర్థమైంది. నా తోడ పుట్టిన అన్న ఆయనే కదా, తనే మిమ్మల్ని ఇక్కడికి పంపించాడా? మీకు ఏమైనా బండి రెడీ చేసి ఇవ్వాలా? అన్ని సిద్ధంగా చేసేసి. మాలిక్, ఇదిగోండి టీ. నిన్నెవరా టీ అడిగింది? మీరే కదా అడిగారు. ఏయ్ నేను నిన్ను టీ అడిగానా? నోటికి వచ్చినట్టు వాగొద్దు, ముందుకు నుంచి వెళ్ళు. ఇంకే జ్ఞాపకం ఉండదు. సరే, ఇక్కడే పెట్టేసి వెళ్తాను, తర్వాత ఆయనే తీసుకుంటారు. ఎస్, మీరు ఎవరో చెప్పండి. ఎందుకు అలాగే చూస్తున్నారు? నేనే కళ్ళు మెకానిక్. నేను స్కూటర్ని ఎలా తయారు చేస్తున్నా నా టాలెంట్ ని చూడడానికి వచ్చారా? కాస్త ఆగండి, నా టాలెంట్ ని సందేహించిన మిమ్మల్ని ఊరికి వదలను. ఆగండి, వస్తున్నాను. బాస్, తనకి మెమరీ లాస్ హెవీగా ఉంది. నాకెందుకో వాడి బుర్రలో స్క్రూ లూజ్ అయినట్టు అనిపిస్తోంది. మీరు కాస్త సైలెంట్ గా ఉండండి. ఈ పాప పేరెంట్స్ ని కనుక్కోడానికి మేము ఇక్కడికి వచ్చాం, అర్థమైందా? కోకా ఊడి బాబా, ఈ పాపని ఇంతకు ముందు నేను ఎక్కడో చూసానే, కానీ ఎక్కడ చూసానని గుర్తు రావట్లేదు. బాగా ఆలోచించండి, వదలొద్దు. ఈ పిల్లాడు వాళ్ళ నాన్న మీ దగ్గరకు బండి రిపేర్ కోసం వచ్చాడు, ఆలోచించండి. ఎలాగైనా అతని అడ్రస్ ఉంటే ఇవ్వండి, మీ దగ్గర ఉందని విన్నాం. ఓ అవును, ఇక్కడికి వచ్చిన అందరు కస్టమర్స్ అడ్రస్ నా దగ్గర ఉంది, కానీ అందులో ఒక చిన్న సమస్య ఉంది. ఏంటి? అది ఏంటో నాకు గుర్తు రావట్లేదు. దాని తండ్రి పేరు ఏంటో నాకు గుర్తు రావట్లేదు. బకేలా, ఈ పాప హెయిర్ స్టైల్ కట్ చేసి చాలా రోజులు కాలేదు, 1 వారం అయి ఉంటుంది. ఆ సమయంలోనే ఇక్కడికి వచ్చి స్కూటర్ ని రిపేర్ చేశారు. ఈ క్లూ తోనే మనం కనిపెట్టాలి. అలా అయితే 1 వారం ముందు ఇక్కడికి వచ్చి ఎవరు బళ్ళు రిపేర్ చేయించుకున్నారో వాళ్ళ అడ్రస్ కనుక్కుందాం. రిపేర్ చేసినందుకు ఎలాగో బిల్లు రాస్తారు కదా, ఆ బిల్లులో ఉండే అడ్రస్ బట్టి మనం కనుక్కుందాం. ఇది ఈజీ టాస్కే, 5గురే ఉన్నారు. అయితే మొదలు పెడదాం. కోకో ఇల్లు మనం కనిపెడదాం. అరే చోటు, టీ అడిగి 5 నిమిషాలైంది, ఎక్కడికి వెళ్ళావు? ఇదే ఆఖరి ఇల్లు బాబు, ఇక్కడ మీ అమ్మా నాన్న ఉంటారని అనుకుంటున్నాను. అయిపోయాం. ఏమిటి తాళం వేశారు? పకేలా, ఈ డాగ్ కి ఈ పాపని బాగా తెలుసుంది. ఆ డాగ్ ఒకవేళ మనం ఈ పాపని కిడ్నాప్ చేస్తున్నామని అనుకుంటుందేమో. అది ఇప్పుడు మ్యాటర్ కాదు. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడా? తన అమ్మా నాన్నని కనిపెట్టడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. వాళ్ళని ఈజీగా కనిపెట్టచ్చు. అరే ఏంటి, నాకు మాటలు వచ్చాయి. నీ సహాయం మాకు కాస్త అవసరం అవుతుంది. ఈ పాప నీకు తెలుసుంటే తన అమ్మా నాన్నలు కూడా నీకు తెలుసుంటారు, సరేనా? వాళ్ళ అమ్మా నాన్న ఎవరో నాకు తెలుసు, కానీ లాక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. నువ్వు మాట్లాడగలవని నీకు ఇప్పుడే తెలిసింది. అలాగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో స్మెల్ చేసి చెప్పగలవు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. నేను స్మెల్ చేసి కనిపెడతాను. పదండి, త్వరగా వెళ్దాం. ఈ పిల్లాడి అమ్మా నాన్నలు మనకు దొరికేశారు. మన పని అయిపోయింది. పకేలా, ఈ డాగే తనని తన అమ్మా నాన్నల దగ్గర తీసుకెళ్లిపోతుంది. ఈ డాగీ చాలా తెలివైంది. మీ పిల్లాన్ని కనిపెట్టింది. వెరీ గుడ్ డాగీ. ఆ దేవుడు నీ వైపే ఉన్నాడు, దిగులు పడకు.
పర్వాలేదు, ఎలాగైతేనే ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి చేర్చేసాం. ఈ రోజు మన మిషన్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అయితే నెక్స్ట్ ప్లాన్ ఏంటి చెప్పండి? బాస్, మనం వాటర్ ఫాల్ చూడాలి, పదండి. లేదు లేదు, మాన్సింగ్ హవేలీకి మనం పిక్నిక్ వెళ్దాం, అదే కరెక్ట్. వాటర్ ఫాల్ వద్దు. వాటర్ ఫాల్. చాలు చాలు ఆపండి, మనం ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ కి వెళ్తున్నాం, అదే సరిగ్గా ఉంటుంది. నేను ఏం చేస్తానంటే ఒక పెద్ద స్నో మ్యాన్ ని తయారు చేస్తాను. మన అక్కడ స్నో బోటింగ్ కూడా వెళ్ళొచ్చు, బాగుంటుంది. నేను స్నోలో ఫైట్ కూడా చేస్తానా? యా. ఇలా చూడు గణేష్, నీకు రెస్ట్ ఇప్పుడు చాలా అవసరం అవుతుంది. 4 రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, అందువల్ల నువ్వు పిక్నిక్ కి వెళ్ళకుండా రెస్ట్ తీసుకోవాలి. కానీ డాక్టర్ సార్, నేను చెప్పేది వినండి, నేను ఖచ్చితంగా పిక్నిక్ కి వెళ్ళాలి. చెప్పింది విన్నావా? డాక్టర్ చెప్పింది కరెక్ట్. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, వెళితే ఆరోగ్యం పాడవుతుంది. పిక్నిక్ వెళ్ళే వాళ్ళందరూ త్వరగా వచ్చి బండిలు ఎక్కండి. ఫ్రంట్ గేట్ లో పిక్నిక్ వెళ్ళే బండి ఉంది, అందరూ త్వరగా వెళ్ళి ఎక్కండి. నిన్ను మిస్ అవుతున్నా. బాయ్. నన్ను కొట్టక. సోను, పింకు ఎక్కడికి రా వెళ్ళారు? మీరు నన్ను వదిలేసి పిక్నిక్ వెళ్ళారా? ఇక్కడ ఒంటరిగా ఉండడం బోర్ కొడుతుంది. ఇలా ఉంటుందని నేను అనుకోనే లేదు. చూసావా పకేలా, నా పాయింట్ 3. ఇంకో పాయింట్ తీస్తే నేను విన్ అవుతాను తెలుసా? ఇంకా నాకు ఒకే ఒక పాయింట్ మాత్రమే ఉంది, నేనే గెలుస్తానని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు నువ్వు నా పాయింట్ ని చూడబోతున్నావు. నాది కూడా ఇప్పుడు 3గా మారబోతుంది, చూసావా? ఏంటి ఇలా జరుగుతుంది? అలాగనే అలాగనే కొంచెం పైకా. ఎవరు లేదు. ఇప్పుడు తర్వాత ఎవరు ఎన్ని పాయింట్లు సంపాదిస్తారో చూద్దామా? అక్కడ ఎవరో ఒక కుర్రాడు ఏడుస్తున్నట్టున్నాడు. కానీ ముందు తన్ని నేనే చూశాను. ఇది నేను అస్సలు ఒప్పుకోను. ముందు నేనే చూశాను. అతనికి నేను సాయం చేసే తీరాలి. నేనే తనకి సాయం చేస్తాను. లేదు నేనే అతనికి సాయం చేస్తాను. నేనే చేస్తాను. లేదు నేనే చేస్తాను. నేనే చేస్తాను. నేనే లేదు నేనే చేస్తాను. మీరిద్దరు ఇక్కడ గొడవ పడకుండా ముందు వెళ్ళి సహాయం చేయండి, వెళ్ళండి. ముందు ఆ అబ్బాయి ఉన్న చోటికి వెళ్ళండి, మీరిద్దరు కలుసుకొని తనకి సహాయం చేయాలి, అర్థమైందా? ఆ కుర్రాడు ఎందుకు ఏడుస్తున్నాడు? తనకేదో సమస్య వచ్చినట్టుంది, మనం తనకి సాయం చేద్దాం. నీ సమస్య మాతో చెప్పు, మేము సాయం చేస్తాము. సాయం చేయడం కోసమే మేము వచ్చాం, ఏంటో చెప్పు. మీరు నాకు సాయం చేస్తారా? మీరు పని చేయడానికే కదా వచ్చారు. తను నా ఫ్రెండ్ పకేలా, మేము చెప్పేది నమ్ము. మేము నీకు సాయం చేయడానికే వచ్చాం బాబు. ఏడవకూడదురా తమ్ముడు, అలా ఏడవకూడదు. అసలు నీకొచ్చిన సమస్య ఏంటో చెప్పు బబ్లు, అప్పుడే కదా మేము తీరుస్తాం. నా పేరు బబ్లు కాదు, నా పేరు ఏంటంటే తానిష్. నన్ను ఇంకెప్పుడు వేరే పేరుతో పిలవకండి, ఏంటి అర్థమైందా? ఓకే ఓకే, ఇకపై నిన్ను మేము బబ్లు అని పిలవం, అర్థమైందా? నాకు దెబ్బ తగిలినందువల్ల నేను నా ఫ్రెండ్స్ తో పిక్నిక్ కి వెళ్ళలేకపోయాను. అవును,
ఇదంతా ఎందుకు నా దగ్గర అడుగుతున్నారు? ఇలా అంతా అడిగారంటే నేను మా అమ్మ దగ్గర చెప్తాను. అమ్మతో చెప్పేంత పెద్ద విషయమేమీ కాదు కదా. నీకు మేము ఏమైనా ఇస్తాం. ఇదిగో చూడు చాక్లెట్. మీరిద్దరూ పెయింట్ చేయడానికే కదా వచ్చారు, మీకెందుకు ఇది? మేము పెయింట్ చేయడానికి రాలేదు. మేము ఎందుకు వచ్చామంటే నీ ఏడు పాపి నిన్ను నవ్వించడానికి. అవును, నిన్ను సంతోషపరచడానికే వచ్చాం. నేను చాలా బాధలో ఉన్నాను. నన్ను మీ వల్ల నవ్వుపించమాలదు. మీరు చాక్లెట్ ఇచ్చినా సరే, ఇంకా వేరే ఏం చేసినా సరే, నేను మాత్రం నవ్వను. నేను పిక్నిక్ కి వెళ్లే హ్యాపీనెస్ ని ఖచ్చితంగా ఎవరు నాకు ఇవ్వలేరు. మేము తలుచుకుంటే ఏదైనా చేస్తాం. మా గురించి నీకు సరిగ్గా తెలియలేదు. ఏం చేస్తారు? నీకు ఏం కావాలంటే అది మేము ఇస్తాం. సాయం మాత్రమే కాదు, నిన్ను సంతోషపరుస్తాం. ఫ్లయింగ్ కార్పెట్ నా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? పిక్నిక్ వెళ్తున్నాం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో అక్కడికే వెళ్తున్నాం. అలా చూసారా, ఆ చోటుకి వెళ్ళడానికే నేను కోరుకున్నాను. అలా అయితే ఇప్పుడు ఎక్కడికి వెళదాం? మేము ఇంతసేపు ఊరికే ట్రై చేసాం. ఇప్పుడు మా అసలైన ఆట చూడు. టకేలా పకేలా తలుచుకుంటే కుదరందట్టు ఏమీ లేదని నిరూపిస్తాం. ఎలుగుబంటి, పోలార్ ఎలుగుబంటి. వావ్ వావ్ వావ్, ఎంత సంతోషంగా ఉందో తెలుసా? పోలార్ బియర్ దగ్గర నుండి తప్పించుకోవడం బాగుంది. నీ ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్తే ఇంత సంతోషంగా ఉండేవాడివా? అంతకంటే 10 రెట్లు సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు మనం ఇంకాసేపు ఇక్కడే ఆడుకుందామా?
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంత జాలీగా ఉంటుందని నేను అనుకోనే లేదు. నా చేతిలో ఉన్న గాయం కూడా మానిపోయింది. వావ్, థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. అరే మిత్రులారా, మీ పేరు అడగడానికి కూడా నేను మర్చిపోయాను. నా పేరు తకేలా. నా పేరు పకేలా. ఇప్పుడు మీరందరూ నా మీదే ఎగురుకుంటూ వెళ్తున్నారు. నా పేరే బూత్ బాస్. ఏంటి, బూత్ బాసా? అలా అయితే మీరందరూ భూతాలా? నిజంగానా? ఇదంతా కలేనా?